ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక జిల్లాలో సగానికి పైగా సమస్యాత్మక కేంద్రాలు ఉండటంతో మాత్రం ఆయా ప్రాంతాల్లో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అత్యంత పటిష్టమైన భద్రత మధ్య మాత్రం పోలింగ్ నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. ఏపీ, తెలంగాణలో 7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు భవితవ్యాన్ని వినియోగించుకోవడానికి బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. సెలబ్రిటీలు కూడా చాలా మంది రావడం జరిగింది. ఇక విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం తెలియజేయడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజు. మనం చూస్తున్నాం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతూ వస్తున్నారు ఓటర్లు. మీరున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? అన్ని ఈవీఎంలు పనిచేస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈ రోజు ఉదయం 5:30 నుంచి కూడా ఈవీఎంలో తనిఖీలతో పాటు మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోలింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు అయితే కీలకం కాబోతున్న నేపథ్యంలో ఓటర్లు కూడా తమల్ని పాలించే నాయకులను ఎన్నుకునేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తి అవగాహనతో, ఆలోచనతో ఓటర్లు అయితే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి. ఇప్పటికే ఒక రకమైనటువంటి వాళ్ళ మానసిక దీన్ని బట్టి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా ఈ రోజు పోలింగ్ వస్తున్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. ఇక్కడి నుంచి హేమాహేమీలు అందరూ కూడా తలపడుతున్న నేపథ్యంలో ఓటింగ్ సరళి కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు, గతంతో కూడా పెరిగే అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో దాంతో పాటు 5 పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి 397 మంది అయితే అంటే ఇతర రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిపి 397 మంది అయితే ఇప్పుడు పోటీ పడబోతున్నారు. అదేవిధంగా 89 మంది పార్లమెంట్ కి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరి భవిష్యత్తు కూడా ఈ రోజు దాదాపు 94,80,000 మంది ఓటర్ల చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని ఈ రోజు నేతల తలరాతలు మార్చే పరిస్థితి అయితే ఓటర్లు తీసుకోబోతున్నారు. ఇందులో దాదాపు 94 లక్షల మంది అయితే తమ ఓటున హక్కును వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తీరుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి వచ్చినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసింది. మరోవైపు ఎండలు కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆ ఎండ వేడిని తట్టుకునేందుకు కూడా టెంట్లు, షామ్యానాలు ఏర్పాటు చేశారు. వాటర్ ఎడ్జ్ సిబ్బందితో పాటు అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్సులు కూడా దగ్గర పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు చూసుకుంటే మొత్తం మీద ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, అదే విధంగా కీలకమైనటువంటి నాయకులు అయితే ఈ రోజు కూడా ఈ ఉత్తరాంధ్రలో పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం ఆమదాలవలస నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పాటు సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, అలాగే శ్రీధరి అప్పలరాజు కూడా ఈ రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎంలుగా ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు, అదేవిధంగా టీడీపీ రాజారావు కూడా ఉత్తరాంధ్ర నుంచే ఈ రోజు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ భవిష్యత్తు కూడా ఈ రోజు ఓటర్ల చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే కానీ ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఓటింగ్ సరళి అయితే కొంచెం క్రమక్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏదైతే ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా ఓటు వేసి వెళ్ళిపోదామని చెప్పి కొంతమంది, దాంతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించి అభిమానం ఉన్నటువంటి వారు కొంతమంది కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి వెబ్ కాస్టింగ్, అదే విధంగా సీసీ కెమెరా పర్యవేక్షణ, కేంద్ర బలగాల రక్షణ నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, అరకు, పాడేరు ప్రాంతాల్లో చూసుకుంటే మధ్యాహ్నం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో చూసుకుంటే మధ్యాహ్నం 5 గంటల వరకు పోలింగ్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక సాధారణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే చేశారు. అదే గత ఎన్నికల్లో చూసుకుంటే సాయంత్రం 5 వరకే అవకాశం ఇచ్చినటువంటి అధికారులు ఈసారి 1 గంట సమయాన్ని వెచ్చించి సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ అయితే అవకాశం ఇవ్వడంతో కొంతమంది ఓటర్లు కూడా తమ పనులు చూసుకొని వచ్చి ఓటేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఓటింగ్ సరళి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి అదే పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు దాటిన తర్వాతే ఎవరైనా గుంపు కూడా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. 200 మీటర్ల అవతల వైపు
రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా ఒక టెంట్ వేసుకొని కూర్చోవచ్చు అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా ఈ హడావుడిని అయితే మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు. వస్తున్న ఓటర్లకి దారిలోనే ఆపుతూ కూడా వాళ్ళకి అవగాహన చేస్తూ తమకు ఓటేయాలని చెప్పి అభ్యర్థులు చేస్తున్న పరిస్థితి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తున్నాం. మరోవైపు పోలింగ్ సిబ్బందికి కూడా ఏర్పాట్లు అయితే బాగానే చేశామని అధికారులు చెప్తున్నప్పుడు గట్ట కొన్ని రిమోట్ ఏరియాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో మాత్రం అసౌకర్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే కొంతవరకు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వాటిని సరి చేసే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఏదైతే ఉందో క్రమక్రమంగా ఓటర్ల సంఖ్య కూడా ఓటు వేసేందుకు వచ్చినటువంటి ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి. యువత మరి ఎటువైపు ఆలోచిస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునే క్రమం ఈ రోజే ఉంది. కాబట్టి ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎవరిని పక్కన పెడతారు అనేది కూడా ఆసక్తి కూడా రేగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో దాదాపు ఉన్నటువంటి 34 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.